మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కడప జిల్లాలోని గండికోటలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. బాలిక హత్య జరిగి వారం రోజులవుతున్నా మైనర్ ఇంకా పురోగతి కనిపించడం లేదు. మైనర్ బాలిక చనిపోయిన రోజు తన ప్రియుడితో కలిసి బైక్ మీద వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొంతసేపటి తర్వాత అతడు ఒక్కడే తిరిగి రావడంతో ప్రియుడే మైనర్ బాలికను హత్య చేసి ఉంటాడని అందరూ అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. మైనర్ బాలికతో పాటుగా ఆమె ప్రియుడిని కూడా హత్య చేసేందుకు స్కెచ్ వేశారని, 3 నెలల క్రితం నుండి రెక్కి నిర్వహిస్తున్నారనే సమాచారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయంపై ఘటన స్థలంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ప్రియుడు లోకేష్ ప్రమేయం ఏమీ లేదని వెల్లడించారు. మైనర్ బాలికను తన సోదరులే హత్య చేసి ఉండొచ్చనేది పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 14న 250 వాహనాల్లో పర్యటనకు వచ్చి గండికోటను సందర్శించినట్టు కోట నిర్వాహకులు తెలిపారు. మైనర్ బాలికపై గంజాయి మూకలు ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏదైతే గండికోటకు సంబంధించి ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య కేసు అనేది మరో కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ గతంలో మనము ఈ వారం రోజుల క్రితం హత్య జరిగిన తర్వాత పోలీసులు దానిపై విచారణ అనేది చేపట్టారు. అయితే మొదటగా మనకు ప్రియుడు లోకేష్ని ఫ్రేమ్లోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత అందులోని ఏదైతే కీలకమైన ఆధారాలు సీసీ ఫుటేజ్ లాంటి కొంత సాంకేతికతకు సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు, కొన్ని విషయాలను తీసుకొని దాని ద్వారా విచారణ చేపట్టి ఇక్కడ లోకేష్ది ఎలాంటి ప్రమేయం లేదు, లోకేష్ దీనికి సంబంధం లేదు అంటూ కూడా పోలీసులు కడాఖండిగా తేల్చి చెప్పినట్టు పరిస్థితి. దాని తర్వాత ఏదైతే ఇవాళ మరొకసారి గండికోటకు పోలీసుల బృందం అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ మరొకసారి క్లూస్ వెతికే ప్రయత్నం, అంటే హత్య ఎలా జరిగింది, ఏ కోణంలో జరిగిందని మరొకసారి విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం కీలకంగా చూస్తే కనుక సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్య అంటే ఇంటర్ విద్యార్థి ఎవరైతే వైష్ణవి ఉన్నారో ఆమెకు సంబంధించిన సోదరులు వీరు ముగ్గురు, అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ కూడా ఒకసారి విచారణ చేపట్టడం జరిగింది. అయితే విచారణ చేపట్టిన తర్వాత అక్కడ నుంచి కూడా కీలక అంశాలు బయటకు వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే విచారణ చేపట్టారో ఈ విచారణలో వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఏర్పడని చెప్పుకోవచ్చు. ఎలా అంటే మనకు ఆ కేసుకు సంబంధించి పర్టికులర్గా ఎవరు అనేది తేల్చడంలో వాళ్ళకు ఒక సందిగ్ధం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించి మనకు డిఐజీ కోయ ప్రవీణ్ కానీ పోస్ట్ మార్టం రిపోర్టు కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఎవరైతే వైష్ణవి ఉందో వైష్ణవి కడుపులో తన్నడం వల్ల ఆమెకు బలమైన గాయం కావడం వల్ల కాలేయం దెబ్బతిని ఆమె చనిపోయినట్టుగా కూడా మనకు పోస్ట్ మార్టం రిపోర్టు అనేది చెప్తా ఉంది. ఇదే విషయాన్ని కూడా డిఐజీ కోయ ప్రవీణ్ కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఇది పరువు హత్యనా కాదా అన్నది ఇంకొక సందిగ్ధమే. మనం ఎందుకంటే తుది నిర్ణయం అనేది పోలీసులే చెప్పాలి, పోలీసులే తెలిసి చెప్పాలి. కాబట్టి ప్రస్తుతం అయితే ఇంకా కీలకంగా దర్యాప్తు అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విజయ, శ్రీకాంత్, ఇప్పుడు మరి ప్రియుడు అసలు ఏం చెప్తున్నాడు? తను అక్కడ స్థలానికి వెళ్ళాడు కదా, తనతో పాటు తను ఏమైనా కంప్లైంట్ చేశాడు అసలు? రైట్. అయితే ఇక్కడ ప్రియుడు ఎవరైతే లోకేష్ ఉన్నాడో ఆమెను తీసుకెళ్లి టీ దాయించి అక్కడ నుంచి పంపించేద్దామనే ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను తప్పితే నాకు నేను మధ్యలోనే దించేసి వెళ్ళిపోయాను, తాను వెళ్ళిపోయింది తప్పితే నాకు పూర్తి సమాచారం తెలియదు, అసలు ఆమెకి ఇలా అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా లోకేష్ పోలీసుల విచారణలో తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు పర్టికులర్గా చూస్తే కనుక మనకు పోలీసులు చెప్పే విషయాన్ని బట్టి చూస్తే కనుక పర్టికులర్గా ఇక్కడ లోకేష్ అనే ప్రియుడు ఎవరైతే లోకేష్ ఉన్నాడో ఆ లోకేష్కి ఈ కేసుకు సంబంధము లేదు అనేది పోలీసులు పూర్తి స్థాయిలో చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఆమె సోదరులు, ఆమె కుటుంబ సభ్యులపై కూడా కొంత ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఈ ఫ్రేమ్లో అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం ఈ సోదరులు కానీ అంటే ఒక పరువు కోసము అంటే ఇద్దరు వేరువేరు కాస్ట్లు అవడంతో పరువు హత్యగా అంటే పలు మీడియాల్లో కానీ ఇటు ట్విట్టర్లలో కానీ ఇటు ప్రతి ఏరియాలలో అంతా కూడా మనకు సంబంధించి చూస్తే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులపైన మాత్రమే ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది ఏదేమైనప్పటికీ ఈ హత్యకు సంబంధించి పూర్తి విశ్లేషణ, పూర్తి వివరణ మనకు తెలియాలంటే కనుక తుది నిర్ణయం తుదిగా చెప్పాల్సింది పోలీసులే. విజయ.